వెల్కమ్ టు అక్షితపీడియా. నేను మీ నాతర రంజిత్. ఇలా ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలపై విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. సాక్షి పత్రికలో ప్రధాన ఐటెంగా ఏవైతే ముద్రించారో ఒకసారి వాటిపై మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం, ఈ రాత్రి వారి పార్టీల కాలరాత్రి, వారి నాగరికతను నాశనం చేస్తాం ట్రంప్. ఏదైతే అక్కడ ఇండియన్ అంబాసిడర్ ఉన్నారో వాళ్ళకు కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. మీ దేశానికి సంబంధించిన ఎవరైనా విద్యుత్ కేంద్రాల దగ్గర కానీ ఎక్కడ ఉన్నట్టయితే వారిని దూర ప్రాంతాలకు తీసుకెళ్ళండి, లేకపోతే వారికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ట్రంప్ మాట్లాడిన పరిస్థితిని కూడా అపస్మారక స్థితిలో ముజుబా ఖైమెని కోమా సిటీ ఆసుపత్రిలో సుప్రీం లీడర్గా చికిత్స అనే మరొక కథనం కూడా మనం ముద్రించడం జరిగింది సాక్షి పత్రిక. కేరళ రోడ్ షోలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, కేరళ తెలంగాణ మధ్య ఎన్నికలు కావివి, ఎల్టీఎఫ్ యూడీఎఫ్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి, పినరయి విజన్ ఈ వాస్తవాన్ని గ్రహించాలి. కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో విజయాన్ని ఉద్దేశించి మాట్లాడిన వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. రేవంత్ ఆలోచనలన్నీ పేదల భూములపైనే, పేదల భూములు దోచుకోవడం కోసమే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేసిన హరీష్ రావు అనే మరొక కథనం కూడా వినిపించడం. అదే కాకుండా రాధాకృష్ణ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకునే రాతలు రాయండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెత్త పలుకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నెర, హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయం ముందు శాంతియుత నిరసన, మహిళలను కించపరిచిన ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసన గ్రహం అనే మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా 15 నల్ల బ్యాడ్జీలతో విధులు, డిమాండ్ల సాధన కోసం జేఏసీ కార్యాచరణ అనే మరొక కథనం. 5న జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ కాంప్లెక్స్, ధర్నా చౌక్ల వద్ద దీక్షలు, మే 14న జేఏసీ విస్తృత స్థాయి భేటీ తదితర కార్యాచరణ నిర్ణయం అనేది జేఏసీ చైర్మన్ మార్గాని జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ అనే మరొక కథనం తొక్కిన కరెంటు కార్మికులు, నేటి నుంచి అర్జన్ ఉద్యోగుల సమ్మె అనే మరొక కథనం కూడా ప్రధాన వార్తకు ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఆదాబ్ హైదరాబాద్ పత్రికల్లో ప్రధాన వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పినరయి యువతను మోసం చేశాడు, మోడీతో విజయ్ కు మంచి స్నేహం ఉంది, కేరళలో ఇంకా ఎల్డీఎఫ్ తట్టబుట్ట చదువుకోవాల్సిందే, గల్ఫ్ దేశాల అభివృద్ధిలో కేరళం యువత పాత్ర కీలకం, కేరళ ప్రచారంలో రేవంత్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు అనే మరొక కథనం కూడా. ఏదైతే మోడీను పినరయి విజయన్ ఇద్దరు ఒకటే, వారిద్దరు కలిసే కేరళను మొత్తం దోచుకున్నారు కాబట్టి వారికి ఓటర్లకు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. స్వదేశీ శాస్త్రవేత్తలకు మేధో విజయం, కల్పకంలోని రగిలిన స్వదేశీ అనుజ్వాల అనే మరొక కథనం కూడా. ఏది స్వదేశీ పరిజ్ఞానంతో సాంకేతిక మేధస్సుని పెంపొందించాలి, అణు ఇంధన రంగాన్ని అక్షయ పాత్రగా మార్చుకోవాలి అనే విధానంతో పౌర అణుశక్తి రంగంలో 2వ దశలో మనం రియాక్టర్లను ఏర్పాటు చేయడం కానీ, కీలకంగా మనకి ఏవైతే దేశ రక్షణ కోసం కావాల్సినవో వాటి కోసం అన్ని విధాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీకు అన్ని ఏర్పాట్లు చేయడానికని మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. మహిళలకు ప్రవేశం లేదు, శబరిమలలో మత విశ్వాసులను గౌరవించాల్సిందే, ఇందులో మహిళల పట్ల ఎలాంటి వివక్ష లేదు, సుప్రీంలో 9 మంది జడ్జిల ధర్మాసనం విచారణ, తమ వాదనలు వినిపించిన కేంద్రం, మహిళలకు ప్రవేశం కల్పించే పరిస్థితి లేదు, అది ఇదనే మరొక కథనం కూడా ముద్రించారు. తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావాలి, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్న ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన కార్యకర్తలను ఉద్దేశించి నాగరికల్ జిల్లా నేతల ప్రమాణ స్వీకారం, అక్కడ జిల్లా అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన మాటల్ని
ప్రధాన వార్తగా ఇలా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఎగ్జిట్ పోల్లపై ఈసీ కొరడా, ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల అమల్లో 9వ తేదీ నుంచి 29 వరకు ఆంక్షలు కేంద్రం ప్రకటించిన ఎన్నికల సంఘం ఏదైతే అక్కడ ఎగ్జిట్ పోల్ కనుక ముందే ప్రకటించి లేకపోతే అక్కడ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీ ఎగ్జిట్ పోల్స్ కనుక ఏమైనా నిర్వహించినట్టే మీ పైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎన్నికల సంఘం మాట్లాడిన వార్తను ప్రధానంగా ముద్రించడం జరిగింది. ఆదాబ్ హైదరాబాద్ ధాన్యాన్ని అడ్డదారిలో తరలిస్తే వదిలిపెట్టాం, కట్టుదిట్టమైన నిఘాలో ఉంచాం, హెచ్చరించిన వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే మరొక కథనం కూడా ముద్రించింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి రాష్ట్ర సరిహద్దుల్లో ధాన్య ఎగుమతి దిగుమతులు కట్టుదైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినాం. ఇకపై మీరు కనుక ఏమన్నా బ్లాక్ మార్కెట్ కి ధాన్యాన్ని తరలించినట్లయితే మేము పైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎలాంటి వెనక్కి పరిస్థితి లేదు అనే కథనం కూడా ప్రధాన వార్తగా ముద్రించింది. వలస కార్మికులకు 5 కేజీల గ్యాస్ సిలిండర్లు, వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం. 5 కేజీల 2 సిలిండర్ల సరఫరా రాష్ట్రాలకు కీలక సూచన చేసిన కేంద్రం. ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే చాలు. ఏదైతే వలస కార్మికులు వారి రాష్ట్రాన్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకి వచ్చి వారి యొక్క పనుల నిమిత్తం ఈ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి 5 కేజీల గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి దానికోసం 5 కేజీల గ్యాస్ సిలిండర్లకి ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంటే చాలు. ఆ గుర్తింపు కార్డు ఆధారంగా వారికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వచ్చు అనే మరొక కథనం కూడా ఆదాబ్ హైదరాబాద్ ముద్రించింది. పాకిస్తాన్ లో స్మార్ట్ లాక్డౌన్, ఇరాన్ ఆంక్షల నేపథ్యంలో పాక్ల సంక్షేమం, ఇంధన కొరతను సతమతమవుతున్న పాక్ ఆంక్షలను ప్రకటించిన కేంద్ర ఆ రాష్ట్ర ప్రధాని షరీఫ్ అనే మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా షాద్నగర్ వైద్యాధికారిగా విజయలక్ష్మిపై జిల్లా వైద్యాధికారులు చర్యలు ఎందుకు తీసుకోరు అనే కథనం కూడా అధికారుల పార్టీ నేతలకు ఒకలాగా సామాన్యులకు మరొకలా ఆమె ప్రవర్తిస్తుంది, ఆమె పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి ప్రజా వైద్యశాలలో పైరవకారులదే హస్తం నేతలైతే చాలు, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తారు ఎమ్మెల్యే గారు, నాకెందుకు భయం, తప్పు చేస్తే కాపాడేందుకు మా ఎమ్మెల్యే ఉన్నాడు కదా అనే మరొక కథనం కూడా. ఏదైతే ఆమె జిల్లా వైద్యాధికారుల షాద్నగర్ వైద్యాధికారి ఉందా, హాస్పిటల్ వైద్యాధికారి, ఆమె అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ప్రోద్బలంతో అన్ని పనులు చేస్తున్నారు, ఆమె ఇష్టానుసారంగా చేస్తుంది కాబట్టి ఆమె పైన చర్యలు తీసుకోవాలి అనే మరొక కథనం కూడా ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఏదైతే దిశ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తపై మరొకసారి మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అదే కాకుండా ప్రైవేట్ పైరవీలు, ఫీజు రెగ్యులేటర్ బిల్లుకు వ్యతిరేకంగా స్కూల్ లాబింగ్, అధికార పార్టీ నేతల ద్వారా చక్రం తిప్పే ప్రయత్నాలు అనే కథనం కూడా. ఏది ప్రైవేట్ స్కూళ్ళు బిల్లు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా స్కూళ్ళు లాబింగ్ చేస్తాయి అనే మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఇరాన్ను మట్టి కనిపిస్తాం, ఆ దేశ నాగరికతను రూపం ఆపుతా ట్రంప్ హెచ్చరికలు అనే కథనం. అణ్వాయుద్ధాలను వాడటం, వైట్ హౌస్ ను స్పష్టీకరణ, కార్గో దీవిపై భీకర దాడులు, హార్మోజన్ పై అమెరికా టోల్, ఇరాన్లోని భారతీయులకు హెచ్చరిక, రెట్టింపు దాడులు చేస్తాం, ప్రాణత్యాగానికి సిద్ధమన్న ఇరాన్ అధ్యక్షుడు. అమెరికా ఒకలా దాడి చేసినా మేము ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఆ యుద్ధాన్ని ఎదుర్కొని తీరుతాం. అమెరికా చేసే ఏవైతే దాడులు ఉన్నాయో ఆ దాడుల్ని ఎదుర్కోవడానికి మా దేశం రెడీగా ఉంది అనే మరొక కథనం కూడా. అమెరికాతో ప్రత్యక్ష చర్చలకి ఇరాన్ బ్రేకులు అనే మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. ఏదైతే ట్రంప్ ఈ రోజు రాత్రికల్లా ఇరాన్ ని తుడిచిపెట్టుకునే విధంగా మేము మా యొక్క దాడులు చేయబోతాను అనే మరొక కథనం. ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన రైల్వే వంతెన,
అమెరికా ఇరాన్ లో అక్కడ దాడి చేయడంతోనే రైల్వే వంతెన ధ్వంసమైన పరిస్థితిని కూడా ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. పాక్ మరిన్ని ముక్కలు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్. పాక్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ పై కన్వేసి ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలి అని సీరియస్ వార్నింగ్. మీరు మా దేశంలో ఏ ప్రాంతంలో చొరబాటు జరగాలని చూసినా గానీ మీ దేశాన్ని మొత్తం ముక్కలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనే మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. ఇంకోటి డీజీపీ కర్రగుట్ట ప్రాంతాల్లో పర్యటించి అక్కడ తెలంగాణలో మావోయిస్టులు లేరు, ఇది నక్సల్స్ రహిత రాష్ట్రం. కర్రగుట్టలో డీజీపీ శశిధర్ రెడ్డి ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో నక్సల్స్ లేరు, ఇదంతా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది, ఇది కొంత టూరిజం ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనే మరొక కథనాన్ని కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా అక్కడ కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు ఏవైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ఆధారంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన పూజలు చేయడం కూడా జరిగింది. అదే కాకుండా పునరాసం కింద లొంగిపోయిన నక్సలైట్లకి టూ వీలర్లు కానీ ఆటోలు కానీ ఇవ్వటం కూడా జరిగింది అనే మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా మావోయిజం అంతం కాలేదు, వెళ్లే వాళ్ళంతా పనికిరాని చెత్త. సిపిఐ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రభాత్ కుమార్ అలియాస్ మాస్టర్ జీ అనే మరొక దోపిడీ ఉన్నంత కాలం మావోయిజం రూపు మారుతుంది తప్ప అంతం కాదని సిపిఐ మావోయిస్టు మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యుడు ప్రభాత్ కుమార్ అలియాస్ మాస్టర్ జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు మావోయిజం నిర్మూలన జరగలేదు అనే మరొక కథనం కూడా దిశ పత్రిక ముద్రించడం జరిగింది. రేషన్ బియ్యానికి గండి, బరువు చూసి షాక్ అవుతున్న రేషన్ డీలర్లు. వేసవి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 3 నెలలకి సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్న ఒక వ్యక్తి 6 కిలోల చొప్పున 18 కిలోలు అందజేస్తున్న సన్న బియ్యం కావడంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో బియ్యం తీసుకునేందుకు బారుతున్న రేషన్ డీలర్లు సైతం రోజు దుకాణాలలో ఉంటూ బియ్యం పంపిణీ చేస్తున్నారు. మరొక వైపు జిల్లా గోదాంలో నుంచి వచ్చిన బియ్యం బస్తాలను దోపిడీ జరుగుతుందని రేషన్ డీలర్లు 50 కేజీల బస్తాలో 4 కేజీల బియ్యం తక్కువగా వస్తుందన్నట్లు చెబుతున్నారు. దీనిపై ఇలా కింటాకు 8 కేజీలు తాము నష్టపోతున్నట్లు వస్తుందని లబోదిబ్బమంటున్న పరిస్థితులను కూడా వారు చూస్తున్నారు. సంచిలో బస్తా బరువుతో 50 కేజీల 50 గ్రాములు 50 ఉండాల్సింది ప్రస్తుతం 46 కిలోలు మాత్రమే ఉంటున్నాయనే మరొక వార్త కూడా ఏది రేషన్ డీలర్ల యొక్క కష్టాలపై ఆదాబ్ హైదరాబాద్ దిశ పత్రిక ప్రధాన వార్తగా ముద్రించింది. వాళ్ళు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసేటప్పుడు రేషన్ డీలర్లకి అందులో నుంచి బియ్యం నొక్కేస్తారనే మరొక వార్త కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా రేవంత్ ఆలోచన భూముల చుట్టే, దళిత గిరిజన బలహీన వర్గాల భూములను గుంజుకునే ప్రయత్నం హరీష్ రావు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు సబితా ఎర్రబెల్లి అరెస్ట్ అనే మరొక కథనం. శంషాబాద్ రూరల్ పిఎస్ లోకి తరలించిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి హరీష్ రావు అనే మరొక కథనం. ఏదైతే దళిత సామాజిక వర్గం గిరిజనులకి బలహీన వర్గాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి అప్పనంగా లాక్కొని వారి యొక్క నడ్డి విర్చాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తుందనే మరొక కథనం కూడా హరీష్ రావు కూడా ఏది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితులపై ప్రధాన వార్తగా దిశ పత్రిక ముద్రించడం జరిగింది. అదే కాకుండా నేలు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టు తీర్పు. కాళేశ్వరం కమిషన్ ఏవైతే రిపోర్ట్ ఇచ్చిందో దానిపై తుది రిపోర్టును హైకోర్టు తీర్పుగా ప్రకటించనున్నది అనే మరొక కథనం కూడా ప్రధాన వార్తగా ముద్రించింది. మున్సిపాలిటీలో మళ్లీ వినోదపు పన్ను పునరుద్ధరణకు రేవంత్ సర్కార్ ఆలోచన, డేటా సేకరణకు ఇతర రాష్ట్రాల అధ్యయనం అనే మరొక కథనం. 12 ఇంటర్మీడియట్ ఫలితాలు, సింగిల్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన వారికి పేపర్ రీవెరిఫికేషన్ పై అవకాశం అనే మరొక కథనం కూడా ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. హైదరాబాద్ మనం చూసాం. అదే కాకుండా ఒకసారి వెలుగు పత్రికలో వచ్చిన కథనంపై
మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వెలుగు పత్రికలో ప్రధాన వార్తగా ఏదైతే అమెరికా దాడి చేయకుండా ఇరాన్లోని ఒక పవర్ ప్లాంట్ వద్ద చుట్టూ మానవహారంగా ఏర్పడిన జనం అనే మరొక కథనం కూడా ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. ఇరాన్ నాగరికతను అంతం చేస్తాం, డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక అనే మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఏదైతే అద్భుతం జరిగితే తప్ప వినాశనం తప్పదన్న వార్నింగ్ అనే మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా నాతో సహా 1.4 కోట్ల ప్రజలు ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మాట్లాడిన వార్తను కూడా ప్రధాన వార్తగా, తనకి ఇష్టం లేకున్నా తప్పేదా లేదు అని ట్రంప్ కామెంట్ ను కూడా ప్రధాన వార్తగా, ప్రపంచ చరిత్రలో ఇది కీలక ఘట్టం కాబోతుంది, దానికోసం ఎలాంటి ఏమాత్రం వెనకాడే పరిస్థితి లేదు అనే మరొక వార్త కూడా ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. అదే ఒకసారి కార్గో హైలాండ్ లో విధ్వంసం, డెడ్ లైన్ కు కొన్ని గంటల ముందే అమెరికా దాడులు, స్థానిక స్థావరాలే టార్గెట్ గా బాంబులు, రైల్వే రోడ్లు రైల్వే బ్రిడ్జిల పైన దాడులు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామన్న ఇజ్రాయెల్, చమురు నిల్వల లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తామన్న వార్నింగ్, పవర్ ప్లాంట్లు బ్రిడ్జిల వద్ద ఇరాన్ ప్రజల మానవహారం అనే మరొక కథనం కూడా ప్రధాన వార్తగా, విజయ్ దిగపో టైం వచ్చింది, కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, కేరళ ఎన్నికలలో ఇక విజయ్ ఇన్ని రోజులు చేసిన అభివృద్ధి చాలు, ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అభివృద్ధి చేస్తాం, ట్రంప్ మోడీ అను విజయన్ మిత్రులు వారు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని మొత్తం అమ్ముకున్నారు అనే మరొక కథ. ఆ కాలంలో విజయన్ మిత్రుడు కేసీఆర్ సీఎం గా ఉన్నారు. పినరై పై బంగారం చోరీ స్మగ్లింగ్ కేసులు కూడా ఉన్నాయి, మోదీ రక్షించారు. గాంధీ కుటుంబానికి కేజ్రీవాల్ కేసుల పేరుతో వేధిస్తున్నారనే ఫైర్ అనే మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. ఇక మెగా పర్యటన, ఇన్ఫ్రో ఇరిగేషన్ పవర్ ప్లాంట్ ఈవీ నుంచి టూరిజం రంగంలో ఎంట్రీ, అనంతగిరిలో వెల్నెస్ రిట్రీట్ సెంటర్ ఏర్పాటుకు సర్కార్తో మెగా కంపెనీ ఒప్పందం, రాబోయే రోజుల్లో 1021 కోట్లతో భారీ పెట్టుబడులు, వెల్నెస్ డిస్టింక్షన్ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దే లక్ష్యంగా తొలి అడుగు. ఇక మొన్నటిదాకా ఏవైతే మెగా కంపెనీ కన్స్ట్రక్షన్ రంగంలో వాటిలలో ఉన్నాయి, టీవీ రంగంలో తర్వాత TV9 తీసుకొని టీవీ రంగాలకు వచ్చింది. ఇప్పుడు ఇన్ఫ్రా ఇరిగేషన్ పవర్ ప్లాంట్ టూరిజం తో పాటు ఏదైతే మిగతా రంగాలలో కూడా ఎంట్రీ ఇవ్వాలి అనే మరొక ఆలోచనలు కూడా వాళ్ళు ఉన్నట్టు ప్రధాన వార్త కూడా ఈ వెలుగు పత్రిక ముద్రించింది. లిక్కర్ రేటు పెంపు, ఇప్పటికే 2% పెరిగిన టీసీఎస్, యుద్ధం వల్ల గ్యాస్, బార్లీ, హాప్సీ దిగుమతులు తిప్పలు, రేట్లు పెంచాలంటూ ఎక్సైజ్ శాఖకు కంపెనీల ప్రతిపాదన, బీరుకుపై కనీసం 15 నుంచి 20 రూపాయలు పెంచాలన్న వినతి. ఇక అక్కడ ఏదైతే యుద్ధం ప్రభావం లిక్కర్ పైన కూడా పడుతుందన్న మరొక వార్త కూడా ప్రధానంగా ముద్రించే, రైతుల కోసం పోతే అరెస్ట్ చేస్తారా, పంట భూముల్లో పరిశ్రమల కోసం లాక్కోవడం అన్యాయం, హరీష్ రావు, భూసేకరణ నోటిఫికేషన్ వాపసు తీసుకోవాలని పరిగిలోని భూముల పరిశీలనకు వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నం, అరెస్ట్ చేసిన స్థానిక పోలీసులు అనే మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా నిరుద్యోగ యువతకు జాబ్ కోసం నేడు జర్మనీలో ఎంయూఈ, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా నిరుద్యోగులకు తీర్చిదిద్దుతాం, మంత్రి వివేక్ వెంకటస్వామి, టామ్ ద్వారా కొత్త స్కిల్ లో ట్రైనింగ్ ఇస్తామన్న వెల్లడి అనే ఏదైతే అక్కడున్న జర్మనీ కంపెనీతోని ఎంఓయూ కుదిరించుకోవడం జరిగింది. మన దేశానికి సంబంధించిన పౌరులకి నిరుద్యోగ యువతకి జాబులు ఇవ్వటం కోసం ఒక ఒప్పందం కూడా జరిగిందనే ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. ఏవైనా ఏ పత్రిక తీసుకున్నా ప్రధాన వార్తగా ఇవాళ ట్రంప్ ఇరాన్ ని తూర్చిపెట్టేస్తాం, ఈ రాత్రి కల్లా వాళ్ళని సర్వనాశనం చేస్తారు, రాత్రి యుగాలలో వారు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా వారి పరిస్థితులు తీసుకొస్తామనే వార్త తప్ప వేరే ఒక వార్త లేదు.
ఇంతకి ట్రంప్ ఎంత అనాలోచితంగా ఒక దేశాన్ని మొత్తం తుడిచిపెట్టుకునే విధంగా ఇజ్రాయెల్ తో కలిసి ఈ విధమైన దాడులు చేస్తాడు. అది తెలవాల్సిన అవసరం లేదు. యుద్ధం ఆపాల్సిన పరిస్థితిని వదిలిపెట్టి ఇంకా యుద్ధంతోనే మొత్తం దేశాన్ని తుడిచిపెట్టే విధంగా ఈ విధమైన విధానాలు పాల్పడటం వల్ల దేశంలో ఉన్న ప్రజలు, ఇతర దేశాల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు గురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇకనైనా ఇతర దేశాల ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకొని యుద్ధాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇంకో ప్రధాన వార్తగా కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్యను ప్రధాని మోడీ ఇద్దరు మిత్రులే, వారిద్దరు కలిసి రాష్ట్రాన్ని మొత్తం అన్యాయం చేశారు తప్ప ఏం లేదు. వాళ్ళిద్దరు మిత్రులే, పైకి కమ్యూనిస్టు పార్టీ బీజేపీ పార్టీ అయినప్పటికీ కూడా ఇద్దరికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అందుకనే తాను అనేక క్లైమ్స్లలో ఇరుక్కపోయినప్పుడు కూడా బంగారం కానీ డ్రగ్స్ కానీ కొన్ని ఇతర కేసులు ఇరుక్కున్నా కానీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రధాన వార్త కూడా మనం చూడటం జరిగింది. అదే కాకుండా కర్రెగుట్ట ప్రాంతంలో డీజీపీ పర్యటించి అక్కడ ఎలాంటి నక్సలైట్ లేరు, ఈ ప్రాంతం మొత్తం నక్సల్స్ రహిత ప్రాంతంగా తయారైంది కాబట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన ప్రధాన వార్త కూడా ముద్రించేది. ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలతోని ప్రజల సమస్యలపై విశ్లేషణ చేస్తూ అనిత్యం మీ ముందుకు వస్తామని మరొకసారి తెలియజేస్తూ, నాకు మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి శుభోదయం, ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా ఆర్థిక చైతన్యం కూడా అందించండి. కొన్ని వనరులు కొనే నిమిత్తంలో మీ యొక్క అవసరం కూడా మాకుందని మరొక మారు తెలియజేస్తూ, మీకు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యగా వారధనిగా నిలవడానికి అక్షర మీడియా యాజమాన్యం అనినిత్యం సిద్ధంగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, మీ నాతర రంజిత్, అక్షర మీడియా CEO, సైన్ అవుట్.